ఉదయ్ శ్రావణిలకు 7 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వారికి ఒక కూతురు కూడా ఉంది. పేరు శ్రేష్ఠ. ఎంతో హాయిగా సాగిపోయేది వాళ్ళ జీవితం. ఉదయ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. వాళ్ళిద్దరూ పెళ్లికి ముందు అదే కంపెనీలో పనిచేస్తూ ఒకరినొకరు ఇష్టపడి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పాప పుట్టిన తర్వాత తన కోసం శ్రావణి ఉద్యోగం మానేస్తుంది. శ్రావణి శ్రావణి ఏంటో పొద్దున్నే అంత కేకలేస్తున్నారు. ఆఫీస్కి టైం అవుతుంది. అది నాకు తెలుసు. అవునా, మరి లంచ్ బాక్స్ ఏది? ఇదిగో సిద్ధంగా ఉంది. సరే, మరి నేను వెళ్ళొస్తాను. అరే, పాపని కూడా తీసుకెళ్ళండి. స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి. లేదు శ్రావణి, ఇవాళ కుదరదు. నువ్వే డ్రాప్ చేసేయ్ ప్లీజ్ ప్లీజ్ అంటూ అతను పరుగు పరుగున వెళ్ళిపోయాడు. నన్ను పాపను చూసుకోవడం కోసం ఈయనెంతలా కష్టపడుతున్నారు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళుండుంటే పాప బాధ్యత వాళ్ళు తీసుకునేవాళ్ళు. నేను కూడా జాబ్ చేసేదాన్ని. ఆయనకు కాస్త భారం తగ్గినట్లు ఉండేది. కానీ మా అత్తగారికి ఇక్కడ ఉండడం అస్సలే నచ్చదాయే. వాళ్ళకి ఆ పల్లెటూరులోనే అలవాటైపోయింది. మాకు అక్కడ ఆదాయం లేదు, వాళ్ళకి ఇక్కడ కాలక్షేపం అవ్వదు. పోనీలే, డబ్బొక్కటే సర్వస్వం కాదు కదా. 7 ఏళ్లు గడిచినా ఆయనకి నా మీదున్న ప్రేమ రవ్వంతైనా చెదరలేదు. మా సంసారం ఎప్పుడు ఇలా సాఫీగా హాయిగా సాగిపోతే అంతే చాలు అనుకుంది ఆమె. పాపని స్కూల్ దగ్గర వదిలిపెట్టి ఇంటికి తిరిగి వచ్చింది. హడావిడిగా వెళ్ళిన ఉదయ్ కారు నేరుగా వెళ్ళి ఓ ఇంటి ముందు ఆగింది. లేత గులాబీ రంగు చీర కట్టుకొని హెయిర్ లూజ్ చేసుకొని చేతిలో హ్యాండ్ బ్యాగ్తో ఉన్న ఒక అమ్మాయి వచ్చి అతని కారు ఎక్కుతుంది. ఉదయ్ తనని ఏకధాటిగా అలాగే చూస్తూ ఉండిపోయాడు. హలో, ఎంతసేపు చూస్తావు, పదా అంది ఆమె. సోనియా, నువ్వు ఈ లుక్లో నిజంగా అదిరిపోయావు. చాలా అందంగా ఉన్నావు. సోనియా ఏంటి, మేడం అని పిలవలేవా? పిలవలేను, ఎందుకంటే ఈ మేడం నా సొంతం కదా. ఇదిగో ఇలా మాటలు చెప్పి నన్ను నీ చుట్టూ తిప్పుకుంటున్నావు. ఎవరు, నేనా? సంవత్సరం నుంచి నువ్వే నన్ను చుట్టూ తిప్పుకుంటున్నావు. ఇంకా ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పట్లేదు. ఏంటో ఉదయ్, నాకు తెలియకుండానే నీకు అట్రాక్ట్ అయిపోతున్నాను నేను. నీలో ఏదో మ్యాజిక్ ఉంది. నువ్వు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. నీతో ఉన్నంతసేపు అన్ని టెన్షన్స్ మైండ్లో నుంచి ఎగిరిపోతాయి. అందుకే నో చెప్పాలని అనిపించడం లేదు. కానీ ఎస్ అని ఎలా చెప్పాలి? నువ్వు ఆల్రెడీ మ్యారీడ్ కదా. నాకు ఈ అన్అఫిషియల్ రిలేషన్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. నీతో కలిసి బతకాల్సి వస్తే నువ్వు పూర్తిగా నాకే సొంతం అవ్వాలి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను సోనియా. ఒక్కసారి నువ్వు ఎస్ అని చెప్పు. అన్ని బంధాల్ని తెంచేసుకొని నీ చెయ్యి పట్టుకోవడానికి రెడీ అయిపోతాను. నిజం చెప్తున్నావా? అవును సోనియా, నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. నువ్వు నా జీవితంలోకి వస్తే అప్పుడు నాకు మరెవ్వరూ అవసరం లేదు. థ్యాంక్ యూ ఉదయ్. థ్యాంక్స్ చెప్తున్నావు కానీ ఐ లవ్ యూ అని మాత్రం చెప్పడం లేదు. నీకు నీ భార్యకు డివర్స్ వచ్చిన రోజు తప్పకుండా చెప్తాను. చూడు, ఇక్కడ పిలిచినట్టు ఆఫీస్లో మాత్రం పేరు పెట్టి పిలవద్దు. అలాగే అంటూ కార్ స్టార్ట్ చేశాడు అతను. ఇంట్లో తనను ప్రేమించే భార్యను పెట్టుకొని ఆఫీస్లో తనకంటే హయ్యర్ పొజిషన్లో ఉన్న సోనియాకు అట్రాక్ట్ అయ్యాడు ఉదయ్. రోజులు గడుస్తున్న కొద్దీ సోనియా నుండి అతనికి ప్రెజర్ ఎక్కువ అవ్వడం వలన శ్రావణితో ఇంట్లో గొడవలు పడడం మొదలుపెట్టాడు. ఏంటండి ఇది, ఎప్పుడు లేంది మీరు నాతో ఈ మధ్య చాలా గొడవ పడుతున్నారు. ఎందుకని? నాకేం అర్థం కావట్లేదు. నాకేమైనా సరదానా నీతో గొడవ పడాలని? అసలే ఆఫీస్ వర్క్తో చిరాకుతో ఉండే నన్ను ఊరికే ఏదో ఒకటి మాట్లాడించి విసిగిస్తావు. ఎన్నాళ్ళని భరించాలో ఇంకా. సరే, ఇంకెప్పుడు విసిగించను. అది మాత్రమే కాదు, నాలో మీకు ఏమేం నచ్చవో అవన్నీ మార్చుకుంటాను. మీరిలా చిరాగ్గా ఉండొద్దండి, నాకు చాలా బాధ అనిపిస్తుంది. తనెంత గొడవపడినా శ్రావణి తిరిగి ప్రేమనే చూపించడం వల్ల ఎలా తనని వదిలించుకోవాలో అర్థం కాలేదు అతనికి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ స్నానానికి వెళ్ళిపోయాడు. అప్పుడే అతని ఫోన్కి సోనియా నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఆమె నంబర్ను హార్ట్ సింబల్తో సేవ్ చేసుకుంటాడు ఉదయ్. అది చూసిన శ్రావణికి అనుమానం వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హాయ్ ఉదయ్, ఏం చేస్తున్నావు? నాకు తెలుసు, నా గురించి ఆలోచిస్తుంటావు. నేను ఇవాళే లాయర్ని కలిశాను. మీ డివర్స్ పేపర్స్ రెడీ చేయించాను. ఇంతకీ తనని ఒప్పించావా లేదా అంటూ మాట్లాడుతూ పోతుంది. శ్రావణికి విషయం పూర్తిగా అర్థమై ఆమె మనసు ముక్కలైపోతుంది.
ఉదయ్ స్నానం ముగించుకొని బయటికి వచ్చాక, మీరు నాతో డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారా అంటూ నేరుగా అడిగింది. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాడు. అంటే నిజమే అన్నమాట. మరి ఇలా లేని చోట నా తప్పును ఎత్తి చూపించి నాతో గొడవ పడ్డం ఎందుకండి? నాకిప్పుడు నువ్వు నచ్చట్లేదు, మరో అమ్మాయి నచ్చుతుందని సూటిగా చెప్పొచ్చు కదా. చచ్చేదాకా మీకు నా మీద ప్రేమ చెదరదనుకున్నాను. కానీ అది నా పిచ్చితనమని ఇవాళే తెలిసింది. మీరేం భయపడకండి. నేను ఈ విషయం మన ఫ్యామిలీస్కి ఇప్పుడే చెప్పను. మీ వల్ల నాకు ఎంత బాధ కలిగినా తిరిగి మిమ్మల్ని బాధ పెట్టేంత ధైర్యం నాలో లేదు. నేనే వెళ్ళిపోతాను. మీరు మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి అని చెప్తుంది. ఆ మరుసటి రోజు ఉదయ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కింద డివోర్స్ తీసుకుంటున్నట్టుగా పేపర్స్ రెడీ చేయించి తెస్తాడు. శ్రావణి ఆ పేపర్ల మీద సంతకాలు చేసి పాపని తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. విడాకుల విషయం బయటపడి 2 కుటుంబాల మధ్య గొడవలు జరుగుతాయి. ఆఖరికి ఈ గొడవల వల్ల ఎలాంటి ఉపయోగం లేదనుకొని శ్రావణి తల్లి జమున, ఇన్నాళ్ళు నువ్వు అల్లుడు సంతోషంగా ఉన్నారని అనుకున్నాను నేను. అందుకే మీ అన్నా వదినలతోనే ఉన్నాను. కానీ ఇప్పుడు నీకు నా అవసరం చాలా ఉంది. నిన్ను ఊరికి తీసుకెళ్ళి మీ అన్నా వదినలకి భారంగా మార్చలేను. అలా అని ఈ వయసులో నిన్ను పాపని పోషించేంత శక్తి నాలో లేదు తల్లి. నువ్వు మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు చేయి. పాపను నేను చూసుకుంటాను. ఇక్కడే ఏదైనా చిన్న ఇల్లు అద్దెకు తీసుకుందాం అంటుంది. ఎలాగోలా కష్టపడి కొద్ది రోజుల తర్వాత శ్రావణి ఉద్యోగం సంపాదిస్తుంది. హాయ్, నేను కల్పన. కొత్తగా జాయిన్ అయ్యారు కదా? అవును. ఇంతకు ముందు ఎక్కడైనా వర్క్ చేశారా? 7 years బ్యాక్ చేశాను. తర్వాత పాప కోసం మానేశాను. మళ్ళీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. అలా కొద్ది రోజుల్లోనే తన కొలీగ్స్తో బాగా కలిసిపోయింది ఆమె. అందులో ఒకరు సిద్ధార్థ్. అతనికి శ్రావణి వ్యక్తిత్వం బాగా నచ్చేది. అందుకే ఆమెతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. శ్రావణి ఎప్పుడు అడిగినా పాప గురించి, అమ్మ గురించి చెప్తావే కానీ మీ హస్బెండ్ గురించి ఎప్పుడు మాట్లాడవేంటి? మాకు డివోర్స్ అయిపోయింది సిద్ధు. అదేంటి? నీలాంటి అమ్మాయిలు ఇవాళ రేపు చూడ్డానికి కూడా కరువవుతున్నారు. అలాంటిది నీలాంటి భార్యను వదిలేసుకున్నాడా? ఆయన వదిలేయలేదు, నేనే వదిలేశాను. ఏమైంది శ్రావణి? తను ఇంకెవరి మీద ఇంట్రెస్ట్తో నన్ను వదిలించుకోవాలనుకున్నాడు. ఆ విషయం తెలిసాక మనసులో ఇంకెవరినో మోస్తున్న మనిషితో కాపురం చేయడం ఇష్టం లేక నేనే విడాకులు తీసుకున్నాను. కమాన్ శ్రావణి, ఇవాళ రేపు ఇది ఒక పెద్ద విషయమే కాదు. చాలామంది మగాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. అలా అని వాళ్ళ భార్యలంతా వాళ్ళని వదిలేస్తున్నారా? మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అది నచ్చజెప్పైనా భయపెట్టైనా సరే. లేదు సిద్ధు, ఒక తప్పుడు ఆలోచన చేసే ముందు భార్య గుర్తుకు రాని ఏ మగాడిలో అయినా కొంతకాలమే వస్తుంది. మళ్ళీ మళ్ళీ అతను అదే తప్పు చేస్తాడు. ఎన్నాళ్ళని కాపలా కాస్తాం చెప్పు? అయినా ఆయన నా మీద చూపించే ప్రేమకి ఇంప్రెస్ అయ్యే నేను ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. ఆ ప్రేమే లేనప్పుడు దేనికోసం కలిసి ఉండాలి చెప్పు? కానీ నీ కోపాన్ని ఇంకేదైనా విధంగా చూపించి ఉండాల్సింది. తప్పు చేసినందుకు తనకి పనిష్మెంట్ ఉండాలి కదా. హాయిగా బతకమని డివోర్స్ కూడా ఇచ్చేశావు. ఆయన్ని కష్టపెట్టాలనే ఆలోచన నా కలలో కూడా రాదు సిద్ధు. అంటే ఇప్పటికీ నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? నా మనసుకి జీవమే లేదు. ఇక ప్రేమను ఎలా పంచుతుంది? ఇంకెప్పుడు ఈ టాపిక్ మీద మాట్లాడొద్దు. ఇప్పటిదాకా ఈ విషయాలేవీ నేను ఎవ్వరితోనూ పంచుకోలేదు. నువ్వు కూడా ఎవ్వరికీ చెప్పొద్దు. అయితే జాలి చూపిస్తారు, లేదా బ్యాడ్ క్యారెక్టర్ అని ముద్ర వేస్తారు. ఆ రెండూ నేను భరించలేను. ఓకే శ్రావణి, నువ్వు బాధపడొద్దు అంటూ ఆమెకు ధైర్యం చెప్తాడు సిద్ధార్థ్. ఇటుపక్క ఉదయ్ ఓ రోజు సోనియాతో, ఏంటి సోనియా ఇది? మా డివోర్స్కి అప్లై చేసిన రోజే నా ప్రపోజల్కి యాక్సెప్ట్ చేశావు. అప్పటి నుంచి ఇద్దరం సహజీవనం చేస్తున్నాం. నీతో ఈ లైఫ్ నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నువ్వే అన్నావు కదా అన్అఫిషియల్ రిలేషన్స్ నీకు నచ్చవని. మరి పెళ్ళికి ఒప్పుకోవడానికి ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నావు? ఉదయ్, నీ భార్య ఉండగా నాకు నీతో రిలేషన్ ఉంటే అది అన్అఫిషియల్ అవుతుంది. కానీ నీకు తనకి డివోర్స్ అయిపోయాయి కదా. మనం డేటింగ్ చేసినా కూడా అది ఇల్లీగల్ అవ్వదు. ఇలా మనం హ్యాపీగానే ఉన్నాం కదా.
మరి పెళ్లి చేసుకోవడం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అలా అంటావేంటి సోనియా? మనం రిలేషన్లో ఉన్నామని ఎవ్వరికీ తెలియదు. అలా ఓపెన్గా చెప్పుకోలేం కూడా. అదే మనకి పెళ్ళైతే నిన్ను నా భార్యగా అందరి ముందు పరిచయం చేస్తే ఆ కిక్కే వేరు తెలుసా? చూడు ఉదయ్, నాకు నువ్వు నచ్చావు కాబట్టి నీతో రిలేషన్లో ఉంటున్నాను. పెళ్లి చేసుకునేంత నమ్మకం నాకు నీ మీద లేదు. అదేంటి సోనియా అలా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి? నీకు ఒక కూతురు కూడా ఉంది. తన గురించి కూడా ఆలోచించకుండా నీ భార్యకి విడాకులు ఇచ్చావంటే రేపు మన పెళ్ళయ్యాక నన్ను వదిలేయవని గ్యారెంటీ ఏం లేదు కదా. అదే మనం పెళ్లి చేసుకోకపోతే మనసుకు నచ్చినన్ని రోజులు కలిసి ఉండొచ్చు. విడిపోవాలనుకున్నా అదొక పెద్ద సమస్య కాదు. అంటే నా మీద నమ్మకం లేకుండానే నాతో కలిసి కాపురం చేస్తున్నావా? కలిసి ఉండడానికి కావాల్సింది ఇష్టం. అది నాకు నీ మీద ఉంది. అనవసరంగా వాదించకు, ఉన్న హ్యాపీనెస్ని కూడా చెడగొట్టకు అని ఖచ్చితంగా చెప్తుంది. ఉదయ్కి సోనియా ఆలోచనలు అంతగా నచ్చలేదు. కానీ వాదిస్తే దూరమైపోతుందేమో అని భయం. అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఇటు శ్రావణి సిద్ధుల మధ్య స్నేహం నెమ్మదిగా బలపడుతూ వచ్చింది. సిద్ధుకి అప్పటికీ పెళ్లి కాలేదు. అయినా సరే శ్రావణి వ్యక్తిత్వం అతను మనసును చెలించేలా చేసింది. ఏంటో శ్రావణి, నేను చూసిన మొదటి రోజు నుంచి నువ్వు నాకు ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తున్నావు. నీ గురించి తెలిసిన తర్వాత నీ మీద గౌరవం పెరిగింది. నీకు ఇదివరకే పెళ్ళై భర్తతో విడిపోయావన్న కారణం నా మనసుకు చూపించినా సరే అది మాత్రం నిన్నే కోరుకుంటుంది. నా అదుపులో లేకుండా నిన్ను ఆరాధించడం మొదలుపెట్టింది. ఇలా నా మనసులోనే దాచేస్తే ఫలితం ఉండదు. నీకు కోపం వచ్చినా సరే ఈ విషయం నీతో చెప్పే తీరుతాను. ఎలాగైనా నిన్ను ఒప్పిస్తాను, పెళ్లి చేసుకుంటాను, నీ ప్రేమను సాధిస్తాను అనుకున్నాడు మనసులో. ఒకరోజు ఆ విషయం తనకి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ కుదరలేదు. అదే టైంకి వాళ్ళ కొలీగ్స్ కొంతమంది అక్కడికి రావడం వల్ల ఆ టాపిక్ మాట్లాడలేకపోయాడు. ఓ రోజు ఆఫీస్కి లీవ్ పెట్టి శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సిద్ధు. నమస్కారం అమ్మా, నేను సిద్ధార్థ్. మీ అమ్మాయి నేను ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం. సిద్ధార్థ్ బాబు, నీ గురించి అమ్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అంట కదా. నిజమే ఆంటీ, కానీ నేను శ్రావణిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. తనతో చెప్పే ధైర్యం లేదు. అందుకే నేరుగా మీకే చెప్దామని వచ్చాను. నీ గురించి అమ్మాయి చాలా మంచిగా చెప్పింది బాబు. కానీ అదున్న పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందని నేను అనుకోవడం లేదు. అలా అనొద్దండి. మీరే ఎలాగైనా తనను ఒప్పించాలి. తనకు కూడా ఓ జీవితం ఉండాలి కదా. పాప గురించి భయపడొద్దు. పాపని కూడా నేను నా కూతుర్లా చూసుకుంటాను. సరే, నువ్వు చెప్పినట్టుగానే నా ప్రయత్నం నేను చేస్తాను అంటుంది జమున. ఆ తర్వాత రోజు ఉదయ్ వాళ్ళ ఆఫీస్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. కంపెనీ ఎండి రాహుల్ ఆ ఫంక్షన్లో ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు. మై డియర్ కొలీగ్స్, ఈరోజు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే నేను మీ అందరికీ నా ఫియాన్సీని పరిచయం చేయబోతున్నాను. రాహుల్ అలా అనగానే ఉదయ్తో పాటు కొలీగ్స్ అందరూ ఎంతో ఎక్సైట్మెంట్తో రాహుల్కి కాబోయే భార్యను చూడడం కోసం వెయిట్ చేస్తారు. రాహుల్ సోనియాని స్టేజ్ మీదకి తీసుకొచ్చి, త్వరలో నేను సోనియా పెళ్లి చేసుకోబోతున్నాం. 2 రోజుల్లో మా ఎంగేజ్మెంట్ అని చెప్పడంతో ఉదయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత సోనియాను నిలదీస్తాడు. ఏంటి సోనియా ఇది? నీకోసం నేను నా భార్యను, బిడ్డను కూడా వదిలేశాను. అలాంటిది నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావా? ఇందులో ద్రోహం ఏముంది? నా కోసం నువ్వు వాళ్ళను వదిలేశావు. రాహుల్ కోసం నేను నిన్ను వదిలేస్తున్నాను. నువ్వు చేసింది కరెక్ట్ అయినప్పుడు నేను చేస్తే మాత్రం తప్ప? నీతో ఉంటే లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందనిపించి నీతో కలిసి ఉన్నాను. కానీ రాహుల్ని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ అద్భుతంగా ఉంటుంది. అది తెలిసి కూడా తనని నేను ఎలా రిజెక్ట్ చేస్తాను చెప్పు? ఎంత ధైర్యం కాకపోతే నువ్వు నన్నే మోసం చేయడానికి తెగిస్తావు? నేను ఇప్పుడే వెళ్ళి ఎండి గారితో మన విషయం చెప్పేస్తాను. ఉదయ్, నీ మైండ్ సెట్ ఏంటో నాకు తెలియదా ఏంటి? అందుకే రాహుల్కి ముందుగానే మన విషయం చెప్పాను. అతను ఫారెన్లో పెరిగిన మనిషి. ఇలాంటి మ్యాటర్స్ పట్టించుకుంటాడని అనుకుంటున్నావా? నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసి నీతో రిలేషన్కి ఒప్పుకునేలా చేశావని నేను రాహుల్ మైండ్లో ఇంజెక్ట్ చేశాను. అతను నా మాటలు పూర్తిగా నమ్మేశాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చెప్పినా వేస్ట్.
నీకు ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే రాహుల్ నిన్ను జాబ్లో నుంచి తీసేశాడు. లో పర్ఫార్మెన్స్ కింద నీ జాబ్ తీసేస్తున్నట్లుగా ఆల్రెడీ డాక్యుమెంట్స్ రెడీ అయిపోయాయి. సోనియా చేసిన మోసానికి ఉదయ్కి బాగా కోపం వచ్చింది. ఆమెను కొట్టడానికి చెయ్యెత్తాడు. అంతలో రాహుల్ అక్కడికి వచ్చి ఉదయ్ని కొట్టి అతన్ని జాబ్లో నుంచి తీసేస్తున్న విషయం చెప్పి బయటికి గంటేస్తాడు. ఉదయ్కి ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయి గట్టిగా అరుస్తాడు కాసేపు. ఆ తర్వాత తన రూమ్కి వెళ్ళిపోతాడు. నన్ను ప్రాణంగా ప్రేమించే భార్యని, బంగారం లాంటి నా కూతుర్ని సోనియా మీద ఉన్న ఆశ కారణంగా నిర్దాక్షిణ్యంగా బయటికి పంపేశాను. దేవుడు ఎంతో కాలం ఎదురు చూడలేదు. నేను చేసిన తప్పుకి నాకు సరైన శిక్ష వేశాడు అంటూ నిరాశలో కూరుకుపోయాడు. ఆ బాధలో తాగుడికి బాగా బానిసై ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఉద్యోగం పోయి తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళ్ళలేక, భార్యను క్షమించమని అడిగే ధైర్యం లేక తనలో తానే కుంగిపోతూ అదే గదిలో పడి ఉండేవాడు. అదంతా గమనించిన కొంతమంది అతని స్నేహితులు విషయం శ్రావణితో చెప్తారు. ఆమె ఏమీ మాట్లాడకుండా వాళ్ళ కాల్ కట్ చేస్తుంది. అదే రోజు సిద్ధు జమునకు ఫోన్ చేసి, ఆంటీ, నేను మీకు చెప్పి ఎన్నాళ్ళు అయిపోయింది, ఇంకా మీరు శ్రావణితో మాట్లాడలేదేంటి? ఏం చేస్తాను బాబు, నాకు కూడా ధైర్యం చాలడం లేదు. అది ఎక్కడ అరుస్తుందోనని భయం. ఇవాళ నైట్కి ఎలాగైనా దానికి విషయం చెప్పి తీరుతాను. రేపు పొద్దున్నే నీకు శుభవార్తతో ఫోన్ చేస్తాను అంటుంది. ఉదయ్ గురించి తెలిసిన శ్రావణి ఎంతగా తనని తాను నియంత్రించుకున్నా ఆమె మనసు ఆమె మాట వినలేదు. కాళ్ళు మాజీ భర్త వైపు పరుగులు తీశాయి. నేరుగా వెళ్ళి కలవడం, మాట్లాడడం ఇష్టం లేక చాటుగా అతన్ని గమనించడానికి ప్రయత్నించింది. నీరసంగా నేల మీద పడి ఉన్న భర్తను చూసి ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. అంతలో అతను ఆమెకు చేసిన ద్రోహం గుర్తొచ్చి తిరిగి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగేలోపు ఆమెకు ఎదురుగా ఉన్న గోడ మీద సారీ శ్రావణి అంటూ చాలాసార్లు రాసి ఉండడం గమనించింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన నాకు మిగిల్చిన బాధను గుర్తు చేసుకొని ఇదే అతనికి తగిన శిక్షని అనుకొని వెళ్ళిపోవాలా, లేదా చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతున్న నా భర్తను మళ్ళీ దగ్గరికి తీసుకోవాలా అన్న సందిగ్ధంలో పడిపోయింది. వెళ్ళి పలకరించడానికి మనసు ఒప్పుకోక తిరిగి తన ఇంటికి వెళ్ళింది. జమున కూతుర్ని చూసి, నీకోసమే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను శ్రావణి, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది సిద్ధు. జమున నోటి నుండి సిద్ధు పేరు రాగానే శ్రావణి తన ఫోన్ తీసి సిద్ధార్థకి కాల్ చేసి ఏడవడం మొదలు పెడుతుంది. ఏమైంది శ్రావణి, ఎందుకు ఏడుస్తున్నావు? నా లైఫ్ మొత్తంలో నీకంటే బెస్ట్ ఫ్రెండ్ నాకెవ్వరూ లేరు సిద్ధు. అందుకే నీ సలహా అడగాలని ఫోన్ చేశాను. దేని గురించి శ్రావణి? నేను ఇవాళ ఉదయ్ దగ్గరికి వెళ్ళాను. తను సోనియా చేతిలో మోసపోయి తన తప్పు తెలుసుకొని చాలా బాధపడుతున్నాడు. తన పరిస్థితి చూశాక నా మనసు కుదురుగా ఉండడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఏడుస్తోంది. నువ్వు చెప్పింది నిజమే. నేను నయానో భయానో ఆయనకు నచ్చజెప్పి మార్చుకొని ఉండాల్సింది. అలా చేసుంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు ఆయన అంత దీన పరిస్థితికి చేరేవాడు కాదు. ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను. అలా అని తన పరిస్థితి చూశాక మనశ్శాంతిగా ఉండలేను. ఏమీ పాలు పోవట్లేదు సిద్ధు. శ్రావణి మాటల్లో ఆంతర్యం అతనికి అర్థమైంది. ఇప్పటికీ ఆమె మనసులో ఆమె భర్తే ఉన్నాడు అనే విషయం స్పష్టంగా అర్థం కావడంతో ప్రేమను దాచడానికి ఎంత ప్రయత్నించినా అది దాగదు శ్రావణి. ఏదో రోజు బయటపడిపోతుంది. అతని తప్పును గుర్తుంచుకొని దూరంగా ఉండడం వల్ల కూడా నువ్వు సంతోషంగా లేవు. అలాంటప్పుడు నువ్వు నీ భర్తను క్షమించడమే మంచిది. క్షమాపణ ఎప్పుడూ క్షమించిన వాళ్ళకి, అది పొందిన వాళ్ళకి మనశ్శాంతినే ఇస్తుంది అని చెప్తాడు. శ్రావణి సంతోషంగా, థ్యాంక్స్ సిద్ధు, నా మనసులో ఉన్న కన్ఫ్యూజన్ దూరం చేశావు అంటూ ఫోన్ పెట్టేస్తుంది. తన ప్రేమ ఓడిపోయిందని అర్థం చేసుకున్న సిద్ధార్థ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. వాళ్ళ సంభాషణంతా విన్న జమునకి సిద్ధార్థ్ మీద జాలి కలుగుతుంది. అమ్మా, నువ్వు పక్కనుండగానే సిద్ధుకు ఫోన్ చేసి సలహా అడిగానని నీకు కోపం వచ్చిందా? అలాంటిదేం లేదు శ్రావణి. సిద్ధు ఎప్పుడు నీ మంచే కోరతాడు. ఇంకా నా వల్ల కాదమ్మా, నేను ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళిపోతాను అంటూ తల్లిని హత్తుకొని ఏడుస్తుంది ఆమె. ఆ తర్వాత రోజు పాపని తీసుకొని ఉదయ్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళని చూసిన ఉదయ్ తన కళ్ళని తానే నమ్మలేనట్టుగా ఆశ్చర్యపోతాడు.
శ్రేష్టను మనసారా గుండెలకు హత్తుకొని క్షమించమంటూ కోరతాడు. ఆమెతో పాటే వచ్చిన జమున పాపని తీసుకొని ఇంటి బయటికి వచ్చి తనని ఆడిస్తుంది. ఉదయ్ శ్రావణి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకుంటాడు. నీకు మిగిల్చిన గుండెకోతకు నీ క్షమాపణ పొందే అర్హత కూడా నాకు లేదు. కానీ నాకు మళ్ళీ మన పాత జీవితం కావాలని ఉంది శ్రావణి, ప్లీజ్ అంటూ చేతులు జోడిస్తాడు. మీరు అడగకముందే నేను మిమ్మల్ని క్షమించాను కాబట్టే పాపతో సహా ఇక్కడికి వచ్చాను. మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామండి అంటుంది శ్రావణి. ఇంత అమితంగా ప్రేమించే భార్యని దురాశతో దూరం చేసుకున్నాను నేను అంటూ ఆమెను కౌగిలించుకొని తన బాధ అంతా కరిగేదాకా ఏడుస్తాడు ఉదయ్. ఆ మర్నాడు వాళ్ళిద్దరూ గుడికి వెళ్తారు. దేవుడి సమక్షంలో ఉదయ్ శ్రావణి మెడలో పసుపు తాడు కడతాడు. తిరిగి వాళ్ళు భార్యాభర్తలుగా వాళ్ళ అందమైన జీవితం మళ్ళీ మొదలు పెడతారు. అప్పటి నుంచి ఆ జంట ఎంతో సంతోషంగా కలిసిమెలిసి ఉన్నారు. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.